బాహ్య శౌచం కంటే భావ శౌచం గొప్పదయ్యా అంటాడు. సాధారణంగా శౌచం అంటే మనం ఏమనుకుంటాం, గంగలో మునిగామా, గోదావరిలో మునిగామా, ఇదే శౌచం. నేను ఎక్కడ పుష్కరాలు జరిగినా పెడుతుంటానండి. ఎందుకు? జేబు కొట్టేయడానికా? నీకు దేనికి పని ఇక్కడ? ఎందుకు వెళ్ళాలి? ఎక్కడ పుష్కరాలు జరిగినా మనం వెళ్ళాలా? సాధారణంగా శౌచం అంటే మనం సబ్బెట్టి తోముకుంటాం. భావ శౌచం ఉందా మనకి? అందుకే పూర్వం వాళ్ళు సబ్బు వాడేవారు కాదు, శౌచానికి మట్టి వాడేవారు. అన్ని రకాల శౌచానికి మట్టే. వాళ్ళకి ఏ రోగాలు లేవు, బాగానే ఉన్నారు. నీటిలో నీటితోనే కడుక్కునేవారు. అంచేతం చెబుతున్నాడు ఇక్కడ, ధరణిధరమంత పొడవు మృద్రాసి అయిన మనిషి పర్వతమంత మట్టితో శుద్ధి చేసుకున్న శరీరాన్ని అంబునిది ఎంత జలమైన అనఘ చరిత, సముద్రం నీళ్లతో పెట్టి కడుక్కున్నా, స్నానం చేసిన భావ శౌచంబు బోలదు బాహ్య శౌచము అనిరి శౌచక్రియా వేదులైన మునులు. నీ శరీరాన్ని నువ్వు శుభ్రం చేసే విధానం ఎప్పుడు కూడా మనస్సును శుభ్రం చేయడానికి పనికిరాదు. దానికి వేరే అస్త్రాలు ఉన్నాయి, వేరే సబ్బులు ఉన్నాయి, వేరే నీళ్లు ఉన్నాయి, అవి వాడాల్సిందే.